ఒక్కొక్క మన భారతదేశ తాలూకు సమగ్ర సమాజ స్వరూపం ఏంటంటే ఒక్కొక్క కులంలో ఒక వృత్తి ఉంటుంది. సమస్య ఏంటంటే పాలించే కుటుంబాలకి పాలించే కులాలనే మాట్లాడడం ఎప్పుడు. గతంలో ఈ మధ్యన ప్రతి ఒక్కరూ అన్ని లాస్ట్ 2 దశాబ్దాల నుంచి మా కులానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని అడగటం ఎక్కువైంది. అది అడగటం తప్ప నేను మాట్లాడలా. అసలు అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం విశ్లేషణ చేస్తే మరి ఇదే సమస్య మనకు స్వాతంత్రం సమయంలో ఎందుకు రాలేదు, 60లో ఎందుకు రాలేదు, 40, 50లో ఎందుకు రాలేదంటే ఎవరు నాయకుడైనా కానీ, ఏ కులస్తుడు నాయకుడైనా కానీ అందరినీ సమానంగా బాధలను అర్థం చేసుకునే వ్యక్తులు ఉండేవారు సమాజంలో. అన్ని కులాలని, అన్ని ఉత్పత్తులు చేసే వాళ్ళని అర్థం చేసుకునే వ్యక్తిత్వంలో నాయకులు ఉండేవాళ్ళు. అందువల్ల ఎప్పుడు మనకి కుల వివక్ష కనిపించేది కాదు. ఈ రోజున చేనేత కార్మికులు కూడా వచ్చి, చేనేత కళాకారులు కూడా వచ్చి మా కులానికి చట్టసభల్లో ప్రవేశం ఖచ్చితంగా కల్పించాలి. మీకు ఖచ్చితంగా చట్టసభల్లో రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ బాధని, మీ వ్యధని, మీ కష్టాలని చట్టసభల్లో ప్రతిబింబించే విధంగా, మాట్లాడే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా మీ ప్రాతినిధ్యం ఉండాలి. కాకపోతే నేను ఎందుకు ఇందాక మీరు ఎవరు పెద్దలు అడుగుతూ ఉంటే 6 స్థానాలు ఉన్నాయి, 3 స్థానాలు మాకు ఇచ్చేయండి అంటే, ఇవన్నీ చేసి ఒకసారి 2009లో ఆశయాలు అని పేరు చెప్పి, సోషల్ జస్టిస్ అని పేరు చెప్పి నష్టపోయాం, దెబ్బతిన్నాం. అనుకున్న ఆశయాలు నెరవేర్చలేకపోయాం. చేసిన దానికి చేసిన దానికి ఎవరు నిలబడలేదు. చట్టసభల్లో ఎన్ని సీట్లు ఎవరికి ఇస్తాం అనేది ప్రాతినిధ్యం కంటే కూడా నేను మీకు అండగా ఉంటాను. అక్కడ గెలవగలిగే సత్తా ఎవరుందో, అక్కడ ఒకవేళ చేనేత కార్మికులు ఎవరు, కళాకారులు ఎవరు ఉండుంటే అలా నుంచి ఖచ్చితంగా గెలవాలి. అక్కడ ఆ గెలవగలిగే సత్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను చేనేత కుటుంబాల నుంచి, కులాల నుంచి వచ్చిన ఖచ్చితంగా సీట్లు ఇస్తాను, ఖచ్చితంగా ఇవ్వగలను. కానీ గెలవగలగాలి. కానీ ఎక్స్పెరిమెంట్ చేయను, అది కూడా చెప్తున్నాను మీకు. ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేయనంటే నాకు అందరినీ అలాంటి పేరు నాకు వద్దు. నాకేంటంటే గెలవాలి. గెలిచి చట్టసభల్లో కూర్చుంటే నేను మీకు ఏదైనా న్యాయం చేయగలను. అలా కాకుండా నేను చూసాను ఈ కులానికి ఇచ్చాను, ఆ కులానికి ఇచ్చాను మంచి పేరుకి నేను లేను. ఇక్కడ అడ్డగోలుగా అవినీతి ఉంది, అడ్డగోలుగా దోపిడీ ఉంది. ఒక జగన్మోహన్ రెడ్డి అంటారు వైసీపీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు అంటే ఆయన కించపరచడంగా, తగ్గించడం కాదు నా ఉద్దేశం. ఒక ప్రతిపక్ష నాయకుడి తాలూకు బాధ్యతని గుర్తు చేస్తున్నాను ఆయనకి. ఆయన కనుక చట్టసభల్లో కానీ ఎల్లుండుంటే, రోజు అసెంబ్లీకి కానీ ఎల్లుండుంటే జరుగుతున్నప్పుడు చేనేత కార్మికుల కష్టాలను చెప్పేవాడు ఆయన. కానీ వారు చెప్పరు. అలాగే లోకేష్ అనే వ్యక్తి ఉన్నాడు, ముఖ్యమంత్రి కొడుకు అయిపోవడం వల్ల ఆయన మంత్రి అయిపోయాడు. వాళ్ళకి ఏం కష్టాలు తెలుస్తాయి వాళ్ళకి? ఎప్పుడన్నా ఒక చేనేత కళాకారుల కుటుంబానికి చెందిన ఒక ఆడపడుచుని పక్కన కూర్చోబెట్టుకొని మీరు మాట్లాడగలరా? వాళ్ళ గోడు వినగలరా? మీ బాధ వినగలరా? వారికి అనిపించదు అది. మీరు 4 గోడల మధ్యలో ఉండి, సమస్యలకి దూరంగా ఉండి, ఇందాక ఆడపడు చెప్తా ఉంటే నిజమే. ఇక్కడ ఏదైనా మా ఊళ్ళో సమస్య ఉందంటే అక్కడ మాకు అమరావతి నుంచి మాకు లెటర్ రావాలమ్మా, అమరావతి నుంచి అంటే ఎక్కడ వస్తారు? దీనికే మీరు మిమ్మల్ని ఎన్నుకుంది. ప్రెసిడెంట్లు ఏం చేస్తున్నారు? పంచాయతీ ప్రెసిడెంట్లు ఏం చేస్తున్నారు? వార్డు మెంబర్లు ఏం చేస్తున్నారు? కౌన్సిలర్లు ఏం చేస్తున్నారంటే అందరూ బద్దకస్తుల్లో తయారైపోయారు. ఎక్కువ శాతం మంది భయాలు వచ్చినాయి, అందరికీ ధైర్యం కోల్పోయారు. పంచాయతీకి నిధులు ఉండవు ఒకవేళ సిన్సియర్గా ఎవరిని చేద్దాం అనుకుంటే. ఈరోజున ధైర్యంగా జనసేన ఉన్నది, ధైర్యం ఇవ్వడానికి వచ్చాను. నేను మీకు ఉన్నానని అండగా చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే కేవలం 2 చట్టసభలు 2 సీట్లు ఇస్తే న్యాయం జరగదు. ఆ పార్టీని నడిపే వ్యవస్థ కానీ, నాయకులకు కానీ చాలా త్రికరణ శుద్ధి ఉండాలి. చాలా మంది కుల నాయకులు లేరు చట్టసభలకి. వాళ్ళు బాగుపడ్డారు కానీ కులాలను ఎక్కడ బాగు చేశారు? వృత్తులు ఎక్కడ బాగు చేశారు? కులాల పేర్ల మీద చెప్పి వాళ్ళు బాగుపడ్డారు కానీ
నిజంగా కులాలకి ఎవరైనా బాగుపడ్డారని చాలా తక్కువ మంది బాగుపడ్డారు. ఇది నాకు ఆవేదన. ఒక చేనేత అంటే ఒక కులమని కాదని నాకు తెలుసు. అది 18 కులాల సమూహం నాకు తెలుసు. ఎందుకంటే మా పెదనాన్న కూతురు ఇక్కడే కోనసీమలో ఉంటుంది. వాళ్ళు కూడా ఇలాంటి నూలు చేసేవాళ్ళు. అనేక కులాలు, అన్ని కులాలు సమ్మేళనం ఇది చేనేత పరిశ్రమ అనేది. లేసులు అల్లుతారు. చిన్నప్పుడు మా పిన్నులు కానీ మా చిన్నమ్మలు కానీ చిన్నపాటి బుట్టలు చేసి ఇంటికి ఏదైనా ఎక్స్ట్రా ఆదాయం తెచ్చుకునేవాళ్ళు. ఇవన్నీ ఉంటాయని తెలుసు. అలాగే లేసులు వెళ్ళేవాడు. చేనేతకు సంబంధించిన చిన్నపాటి పనులు చేసేవాళ్ళు. ఈ 18 కులాలకి ఖచ్చితంగా నేను గుర్తింపిస్తాను. మీ కష్టాన్ని అర్థం చేసుకున్నవాడిని. మీరు చెప్పిన 10 డిమాండ్స్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్నాను. కానీ నేను మరింత బలంగా ఒక పాలసీ ఎలా చేయాలంటే నేను ఫిబ్రవరి 1వ వారంలో 2వ వారంలో కానీ మీకు సదస్సు ఏర్పాటు చేస్తాను. చాలామంది చేనేత కళాకారులతో అందరితో మాట్లాడాను. పరిశ్రమతోటి పవర్ లూమ్స్ వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. మనకి చేతితో చేసే ఇలాంటి మగ్గాల మీద చేసే చీరలకి అద్భుతమైన గిరాకీ రావాలి. అదే మన దురదృష్టం. జపాన్లో అయితే కేవలం కుండలు చేసే ఒక పాటర్స్ కుమ్మరి పని చేసే జపాన్లో అయితే చాలా వాళ్ళు కళాకారులు గుర్తిస్తారు. గతంలో చెప్పేవాళ్ళు మనకి చిన్నపాటి అగ్గిపెట్టెలో పట్టేంత చీరని ఇమర్చగలిగే ఒక కళా నైపుణ్యత ఉంది మన చేనేత కళాకారులకి. ప్రతిభని గుర్తించి ప్రతిభని ప్రోత్సహిస్తే దానికి ఎంతైనా ఆదరణ ఉంటుంది. నేను ఉదాహరణకి ఒక సినిమాలో కాశీ తువ్వాలు ఎర్ర తువ్వాలు ఎందుకు పెట్టానంటే వాళ్ళు వేసుకుంది అది నేను ఆన్ పర్పస్ పెట్టాను. ఒక కారణం మీద పెట్టాను. అదే ఫ్యాషన్ కోసం పెట్టలా. ఎందుకు పెట్టాను ఆ ఎర్ర తువ్వాలంటే అందరూ వాడగలిగేది, సగటు భారతీయుడిని చెప్పగలిగేది, అందరికీ ఎఫోర్డబుల్గా అందరికీ ఈజీగా కొనగలిగేది. అవి చేస్తే ఇట్లాగా మరి దానికి మార్కెట్ రాలో ఎప్పుడు